ఇక తెలంగాణలో ఆనలు స్టార్ట్ అయ్యి 3 రోజులు కూడా కాలే. అప్పటికే ఉగ్రరూపం దాల్చింది గోదావరి. తెలిసినోళ్ళ కాళేశ్వరం నిండిపాయె, పంప్ హౌస్‌లు నిండిపాయె. కాళేశ్వరంకైతే ఇగ భారీ ఎత్తున నీళ్ళనేటివి వచ్చినాయి. తెలంగాణకి సరిపోతాయో లేదన్న ముచ్చట మన గవర్నమెంట్‌కే తెలవాలే. ఎందుకంటే ఆళ్ళే గదా కాపాడేది నీళ్ళను. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే మహారాష్ట్ర, ముంబై ఇగ గిట్లాంటి నగరాలల్లా రిపీట్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఇగ బాగా కురిసిన వర్షాలకు ఇక గోదావరి నదైతే గట్టిగానే ఉగ్రరూపం దాల్చింది. అక్కడి నుండి వరద, ఇక వరదతో పాటు చిన్న చిన్న ఉపనదుల నుండి భారీ ఎత్తునే కలిసి ఇక మొత్తానికైతే కాళేశ్వరం వద్ద ఉగ్రరూపమే దాల్చింది. ఇక ఉగ్రరూపం కాస్త చూస్తుంటే నిండు కుండలా నిండిపోయినాయి ప్రాజెక్టులని చెప్పాలి. ఇక ఒక్కొక్క ప్రాజెక్టుని చూస్తుంటే అబ్బా! ఈ ఇంత మంచిగుందా మన తెలంగాణల నీళ్ళు అన్నట్టుగా అనిపిత్తది. ఇక మొత్తానికైతే త్రివేణి సంగమం, జ్ఞానదీపాల వద్ద గోదావరి నదైతే మొత్తం ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తక్కువలో తక్కువలో ఏందంటే గోదావరి నది అధికారులు ఉంటారు గదా! పెద్ద అధికారులు. ఆ పనిచేసే అధికారులు గూడా హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఇగ అటు సైడ్ ఉండేటోళ్ళు పైలంగుండాలుల్లో వరద పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మరి వరద గిట్ల పెరిగితే ఎట్లనుల్లా? అక్కడున్నోళ్ళు ఇల్లు ఇడిసిపెట్టి పోరాయే. వేరే దగ్గరికి పోవాలంటే మనసు రాదాయే. ఇగ ఏమున్న ఒక 6 నెలలు గటు పోయే బతకాలే గానీ, ఇగ వరదలుంటే ఇగ పాములు, తేళ్ళు ఇగ ఏముంటది జెప్పుల్లి? కరెంట్ ఉండదాయె, ఏముండదాయె. మరి గిట్లనే గీ వరద కొనసాగితే ఇగ మరి భద్రాద్రి రాముడి దాకా వచ్చే అవకాశాలున్నాయి. మరి కాపాడుకోవాలుల్లా రాముడిని మనమే. ఇగ వరదలు ఎట్లొస్తున్నాయో ఏమో గానీ, తెలంగాణలో పడ్డ 3 రోజుల వర్షాలే గిట్లుంటే, ఒక వారం మొత్తం గిట్లనే వానలు పడ్డాయనుకో, మరి పుసుక్కున హుస్సేన్ సాగర్ పొంగిపోతే ఎట్లా? మరి దానికి గూడా ప్రణాళికలు సిద్ధం జేయాలి గదా గవర్నమెంటు. మరి గవర్నమెంట్ ఏం జేస్తుంది అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇగ మొత్తానికి జూడాలే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణమ్మ పరుగులు పెడుతూనే ఉంది. ఈ వరదలు ఇట్లనే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ఖాయం. ఇగ జూడాలే ముందు ముందు ఆంధ్ర గవర్నమెంట్ గూడా ఏం జేత్తదో మరి.